భూమి నుంచి ఎట్లా బయటికి రావాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, వీటి మీదే కసరత్తులు చేస్తుంది. కాబట్టి నిన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు గారు చెప్పారు కదా, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి, మొత్తం జరుగుతుంది, కొంత టైం ఇవ్వండి, ఎక్కడెక్కడ ఎలా జరిగింది అనేది మాత్రం క్లియర్ గా ప్రజలకు వివరిస్తాము అని చెప్పి. సో నిన్న నిన్న తీసుకున్న 5 అంశాలు కూడా చూస్తే మేనిఫెస్టోలో ఏదైతే కూటమి నాయకులు చెప్పారో, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, ఎవరైతే హామీలు ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ముఖ్యంగా రైతులు ఎక్కడికి వెళ్ళినా రైతులు ఎక్కువ మంది కంప్లైంట్ చేశారు, ఈ యాక్ట్ ను రద్దు చేయండి అని విజ్ఞప్తి చేశారు. మా పట్టా పుస్తకాల మీద ఆ దరిద్ర బొమ్మలు తీసేయండి అని రిక్వెస్ట్ చేశారు. ఒకళ్ళైతే పొలం ఆక్రమించేసుకొని గుడారాలు వేసుకున్నారని చెప్పి రైతు బాధతోటి చెప్పడం, ఇవన్నీ ఎంతో మంది రైతులు గోడు అనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు. సో దాని ముందు మేము రాగానే అది రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా సభల్లో. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే ప్రతి ప్రజాగళం ప్రతి దానిలో చెప్పారు. చెప్పినట్టుగానే రాగానే ఒక 2 రోజులు టైం తీసుకున్నప్పటికే ఈ లోపు ఏదో జరిగిపోతుందంటూ కూర్చొని వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అది ఇదని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేను వాళ్ళ ఆరోపణలు చేస్తే నవ్వొచ్చింది. అంటే వాళ్ళకి కనీసం 100 రోజులు టైం ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు టైం ఇచ్చి 100 రోజుల తర్వాత భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడారు. అంతేగాని 2 రోజులుగా ప్రెస్ మీట్ పెట్టలా. కనీసం కొత్త ప్రభుత్వం అంత టైం ఎక్కర్లేదులేండి. రేపు 17వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఆ టైంకి ఏ బెంచెస్ లో ఎవరు కూర్చుంటారో తెలిసిపోద్ది. అదే ఇప్పుడు కనీసం ఆ 15వ తారీఖు దాకా కూడా వెయిట్ చేయట్లేదు. వీళ్ళకి షుగర్ ఆగట్లేదు కదా, వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది చేయలేదు ఇది చేయలేదు అంటే అసలు ప్రమాణ స్వీకారమే జరగలేదు. అప్పుడు దానికి ముందే పెడదాం అనుకున్నారు, ఏదో ప్రమాణ స్వీకారం అయ్యాక పెట్టినట్టున్నారు, అందరూ వస్తారు అనుకున్నారు. వీళ్ళు ఎమ్మెల్సీల ద్వారా అడ్డుకుందాం అనుకుంటే ప్రజలకు అర్థం అవ్వదు. అంటే మీరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చేసే పనులు అడ్డుకుంటున్నట్టే. అంటే ప్రజలకు అర్థం కాదా? సపోజ్ ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం ఒక బిల్లు తెచ్చారనుకోండి, ఒక జీవో తెచ్చారనుకోండి, దాన్ని మీరు అడ్డుకున్నారనుకోండి, అడ్డుకుంటే ప్రజలకు అర్థం కాదా? అంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం మీకు ఇష్టం లేదు, ప్రజలు మీ వైపు ఎందుకుంటారు అప్పుడు? సో మేము అడ్డుకుందాం అంటే అడ్డుకుంటే ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు. రోడ్ల మీద కూడా తిరగనివ్వరు ఆ 11 మందిని. ఆ ఎమ్మెల్సీలు కనుక అలాగే మండల్లో అలా గొడవ చేయమని చెప్పండి. వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్సీలు గొడవ చేస్తారో అడ్డుకుంటారో, ఈ 11 మంది ఎలా చేస్తారో ప్రజలు చూసుకుంటారు. వాళ్ళు బయట కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది అప్పుడు. అంటే మీరు ప్రజలకు మంచి చేస్తా ఉన్నప్పుడు అడ్డుకుంటే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని అడ్డుకొని తీరుతారు. సరే, కానీ ఇంకొక మాట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. ఏమని? ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఆయన సటిల్గా ప్రస్తావన తీసుకొచ్చారు. అదేమీ ముగిసిన అధ్యాయం కాదని. మీరైతే చాలా క్లియర్గా ఉన్నారు. కూటమిలో అన్ని పార్టీలు క్లియర్గా ఉన్నాయి. ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావన తేటలేదు. స్టిల్ ఇంకా అది మళ్ళీ మనుగడలోకి వచ్చే అవకాశం ఉంటుందా? అంశం తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది? ఏదో కాంట్రవర్సీలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అంటున్నారు. ఈయన 5 ఏళ్ల నుంచి అలాగే ప్రత్యేక హోదా అని మాట్లాడినట్టయితే బాగుండేది, జనం కూడా నమ్మేవాళ్ళు. ఆయన 5 ఏళ్ళు నిద్రపోయి, ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు 5 సంవత్సరాలు నిద్రపోయాను, ఇంకొక 5 సంవత్సరాలు ఊర్మిళాదేవి నిద్రలాగా ఆయన ఊర్మిళాదేవి నిద్రలోకి వెళ్తే ప్రజలు ఇప్పుడు ప్రత్యేక హోదా నిద్ర లేచారు, ప్రత్యేక హోదా అనగానే ప్రజలు ఏమన్నా చూస్తూ ఉంటారా? అర్థం కాదా? ఈ 5 ఏళ్ళు ఏం చేసావయ్యా నువ్వు? మోడీ గారు కాళ్ళ మీద పడి వంగి దండాలు పెట్టొచ్చావు. ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? కనీసం నిధులు తెచ్చావా? కనీసం పోలవరంకి డబ్బులు ఇస్తాను బాబో అంటే కూడా వాడికి సరిగ్గా లెక్కలు చూపించుకోకుండా రావాల్సిన డబ్బులు కూడా తెచ్చుకోలేని అసమర్థుడు ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జనమే అంత పిచ్చోళ్ళేం కాదు కదా. జనం అవేర్నెస్ ఉంది కాబట్టి, చైతన్యం ఉంది కాబట్టి 11కు పరిమితం చేసి కూర్చోబెట్టారు. నీకు ఇదే ఎక్కువ చాలే, ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఇస్తే కూడా నీకు అసలు మాకు పరువు పోద్ది, నీకు ఇంతకన్నా ఎక్కువ ఇస్తే అని చెప్పి 11కే పరిమితం చేశారు. అసలు లేకపోతే సింగిల్ డిజిట్ వచ్చేది. ఏ 5తో మొదలయ్యాడో ఆ 5తో ఆగేవాడే. ఏదో ప్రజలు పాపం పోనీలే అని దయచేసి ఆ 11 ఇచ్చారు. నిలబెట్టే పరిస్థితి లేని మాటలు ఇప్పుడే మాట్లాడుతున్నారు ఆయన. రైట్, ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. అందరూ మాట్లాడారు. వెంకటేశ్వర